ఇండియా అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనగా నోటి క్యాన్సర్లు, థైరాయిడ్ క్యాన్సర్లు, గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్లు, దవడకి సంబంధించిన క్యాన్సర్స్లు, బుగ్గకి సంబంధించిన క్యాన్సర్స్, ఇవన్నీ సలైవరీ గ్లాండ్స్ మనం పారోటిడ్ అంటాము. ఈ క్యాన్సర్స్ అని చర్మ క్యాన్సర్లు, ముఖం మీద వచ్చే చర్మం, ఎస్పెషల్లీ మన కంట్రీలో కొంచెం తక్కువ, కానీ అబ్రాడ్ ఫారిన్ నేషన్స్లో ఏవైతే వైట్ పాపులేషన్ ఉంటుందో ఆ కాకేషియన్ స్కిన్, లైట్ స్కిన్ వాళ్ళకి ఈ క్యాన్సర్స్, చర్మం క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలాంటి ఇవన్నీ సంబంధించి మీరు ఎన్నో క్యాన్సర్స్ చెప్పారు. అంటే హెడ్ అండ్ నెక్ అంటే ఎన్నో క్యాన్సర్లు ఇంక్లూడ్ ఉన్నాయి. అవునండి, హెడ్ అండ్ నెక్ రీజన్ ఏదైతే ఉంటుందో మెడ మరియు తల భాగంలో అక్కడ వచ్చే క్యాన్సర్స్ అన్ని వి డీల్ విత్ ఆల్ ఆఫ్ ద క్యాన్సర్స్ అండి. గ్రేట్. మరి అసలు ఈ క్యాన్సర్స్ ఎవరిలో మనం ఎక్కువ శాతం చూడగలము? కంపారిటివ్లీ ఆడవాళ్ళని మగవాళ్ళకి కొంచెం ఎక్కువ అండి. కంపారిటివ్గా కొన్ని అంటే క్యాన్సర్ టైప్ని బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇవి అయితే ఫీమేల్స్లో, ఆడవాళ్ళల్లో ఎక్కువ. నోటి క్యాన్సర్స్ ప్లస్ గొంతు క్యాన్సర్స్ ఇవి మగవాళ్ళల్లో ఎక్కువ. అలానే మళ్ళీ సలైవరీ గ్లాండ్ క్యాన్సర్స్ అంటారు, ఇవి ఆడవాళ్ళల్లో ఎక్కువ. సో అది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్గాన్ని బట్టి, సబ్సైట్ని బట్టి మారుతుందండి దాని ఇన్సిడెన్స్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటున్నారు. హెడ్ అండ్ నెక్ కి సంబంధించి ఎన్నో క్యాన్సర్స్ పేర్లు కూడా మీరు మాకు చెప్పారు. అవునండి. మరి ప్రతి క్యాన్సర్ కి ఏదో ఒక విధంగా మనం ఎర్లీ డయాగ్నోస్ చేసే ఉంటుంది. సో ఈ ఎర్లీ డయాగ్నోస్ ఏ విధంగా ఏ క్యాన్సర్ కి చేయగలమో చెప్పండి. ఆల్మోస్ట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అండి నిజంగా చెప్పాలంటే 90% ఆఫ్ దెమ్ ఆర్ ప్రివెంటబుల్, అంటే రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 90% వరకు తొందరగా గుర్తించవచ్చు. అర్లియస్ట్ స్టేజ్లో అంటే క్యాన్సర్ ప్రీ మ్యాలిగ్నెంట్ అంటాం, ఆ స్టేజ్ నుంచి, అంటే క్యాన్సర్ ముందు స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో కూడా గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ జనరల్గా మనం రొటీన్గా హెడ్ అండ్ నెక్ అనగా నోటి క్యాన్సర్స్ మనం రోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవటం కానీ తినటం కానీ జరుగుతుంది. సో అర్లియస్ట్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. మనం నెగ్లెక్ట్ చేయకపోతే చాలు, మనకి ఈజీగా సిమ్టమ్స్ గుర్తుపెట్టచ్చు. నొప్పి కానీ, బ్లీడింగ్ కానీ, నోట్లో ఏమైనా అల్సర్ కానీ, ఇవన్నీ మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకోవడం, రోజు బ్రష్ చేసుకుంటాం. సో ప్లస్ ఏమైనా వాపులు, గొంతులో, మెడలో ఎక్కడైనా వాపులు వస్తే మనం మాట మాడటం కానీ, ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి మార్పులు మనం ఈజీగా ఈ మనకి ఎసెన్షియల్ ఆర్గన్స్ అంటే మనం తినటం కానీ, మాట్లాడటం కానీ రోజు జరుగుతుంది. సో కాబట్టి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చండి. అండ్ ఎర్లీ డిటెక్షన్ చేసినప్పుడు దాని క్యూర్ కూడా అంతే, ఆ విధంగానే ఆల్మోస్ట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి.